ఈరోజు వాక్యము లేవియా కాండము 10వ అధ్యాయము. లేవియా కాండము 10వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. లేవియా కాండము నేను చదువుతాను. లేవియా కాండము 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఈ మాటలు చదువుతున్నప్పుడు ఇది నాకు 10 రోజుల క్రితమే ఈ వాక్యం రివీల్ అయింది. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక్కసారి నరాలన్నీ కూడా జలతరిచ్చినాయి. చాలా క్లియర్గా చదువుకున్నప్పుడు మనం దీన్ని ధ్యానించాము. మరొక మారు దీని గురించి చదువుకుంటున్నప్పుడు వీళ్ళు చేసింది దేవుని ప్రత్యక్షపు గుడారంలో దేవుని సేవనే చేశారు. అయితే వీళ్ళు చేసింది ఏంటనంటే యెహోవా తమ ఆజ్ఞాపింపని, దేవుడు తెలియచేయని. ఈ విషయంలో నరులు చాలా అశ్రద్ధ కలిగి ఉంటారు. అంటే మనుషుల తెలివిని ఉపయోగిస్తారు, ఈజీ మెథడ్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు చేతుల నొప్పులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టలేరు, అందరికీ కుదరదు. కానీ భగవంతుడు చేతులు ఇచ్చింది ఎందుకు? ఏదో ఒక వాయిద్యాలు వాయిస్తున్నారు, వాయించిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి కదా, అలా కర్రలాగా నించోటానికి కాదు కదా. దేవుడు ఇచ్చిన కాసేపన్నా కొట్టాలి, పూర్తిగా కొట్టి ఆడవలేకపోయినా. అలా ఒకరు ఇద్దరు ఏకీభవించినప్పుడు అందరి మీదకి కూడా ఆ అపవిత్రత వస్తుందంట. అందరి మీదకి కూడా ఆ పనిష్మెంట్ వస్తుందంట. బైబిలే చెప్తుంది, నేను చదివిస్తాను. కాబట్టి ఇక్కడ వేరొక అగ్నిని ప్రభువు చేయవలసింది క్రమాన్నే చేశారు వీళ్ళు. దేవుడు ఆజ్ఞాపింపని వేరొక పని, వేరొక ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, రోజు చేసే క్రమం అలవాటైపోయా ఏమండి? రోజు చేసే క్రమం అలవాటైపోయిందా? ఏమైందిలే, రోజు ఇలాగే చేస్తాం కదా, ఇవాళ కొంచెం అలసత్వంతో దేవుడు చెప్పేదేముందో రోజు చెప్తాడా? చాలామంది అనుకుంటారు, రోజు చెప్తాడా, ఇలాగే చెయ్యాలా, రోజు టైంకే వెళ్ళాలా, అసలు వెళ్ళాలా, వెళ్ళవలసిన అవసరం ఉందా? ఇలా మానవుడు వాడి జ్ఞానాన్ని బట్టి అనేక రకాలుగా ఆలోచించిన రీతిననే దేవుడు ఏర్పాటు చేసుకొని అభిషేకించి వాళ్ళ వస్త్రధారణ విషయంలో దగ్గర నుంచి, వాళ్ళు తినే ఆహార పదార్థాల విషయంలో నుంచి, వాళ్ళు మసులుకునే విధానం అంతటినీ కూడా దేవుడు చాలా స్పష్టంగా తన చిన్నానైన మోషే ద్వారా వీళ్ళకి చాలా అద్భుతంగా ప్రకటించాడు, తెలియజేశాడు. అర్థం కాని విషయం కాదు ఇది. అర్థం కాక చేసినప్పుడు దేవుడు కూడా చూచి చూడనట్టు ఉంటాడు. తెలిసి చేసిన వాడికి ఎప్పటికీ కూడా క్షమాపణ ఉండదు. మనం అనుకుంటాం తెలిసి తెలియక, దేవుడు చూచి చూడనట్టు ఉంటాడని. ఆయన నరులను పరిశీలన చేస్తున్నాడంట. నరులను పరిశీలన చేయటం అంటే, చూడటం అంటే యాదృచ్ఛికంగా
అలా చూస్తాం. మరి పరిశీలన చేయటం అంటే డీప్ అబ్జర్వేషన్ అంటే ఏం చేస్తున్నాడు? నీ జుట్టు దగ్గర నుంచి నీ అరికాలు వరకు నీ కన్నేం చేస్తుంది, నీ ముఖ్యం మోసం చూస్తుంది, నీ చెవులేమి వింటుంది, నీ నోరేమి సొల్లు వాగుడు వాగుతుంది, నీ హృదయం ఏమి ఆలోచన చేస్తుంది, నీ మనసు ఎటు చక్కర్లు కొడుతుంది, ప్రభువు సన్నిధిలో నువ్వు ఎంతసేపు ఉంటున్నావు, ఏమి తింటున్నావు, ఏమి 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 అనేది అణువులోనూ సెర్చ్ చేస్తున్నాడు దేవుడు. మనకే కాదు, మనం అనుకుంటాము ఆయన్ని పరిశీలన చేయలేక, దేవుణ్ణి పరిశీలనగా చూడలేక, దేవుణ్ణి ఉన్నవాడుగా మన జ్ఞానానికి అందక మనం అనుకుంటాము ఇదే ముందులే, ఇది ఎంతవరకులే, ఇది పెద్దేం కాదు అని అనిపిస్తుంది. కానీ దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు, అణువులోనూ చూస్తున్నాడు, పరమాణువులోనూ చూస్తున్నాడు. వైద్యుడికి అర్థం కానప్పుడు సాధారణంగా మొట్టమొదటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆర్ఎంపీ నుంచి మొదలు పెడతాం, ఎంబీబీఎస్ వాడి దగ్గర నుంచి మొదలు పెడతాం, ఎండి వరకు వెళ్తాం, అక్కడి నుంచి స్పెషల్. ఒకేసారి ఏ స్కాన్ అండి, మనిషిని అంతటిని దోసేస్తాడు. ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాం, దానికి ముందేం చేస్తాడు, ఎక్స్రే చేస్తాడు, సిటీ స్కాన్ చేస్తాడు. దేవుడు చేసేది ఏంటో చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నాడు. నీ అణువులో, అది నీ నరాల్లో ఉన్నా, అది ఎక్కడ గూడు కట్టుకున్నా ఎంఆర్ఐ స్కాన్ ఏం చేస్తుందండి? తేటగా బహిర్గతంగా చూపిస్తుంది. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన ప్రవర్తన అంతటినీ కూడా పరిశీలనగా చూస్తున్నాడు. నీ హృదయంలో రాసుకో, పరిశీలనగా చూస్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు రోజు చేసేటువంటి సేవే కదా, రోజు అర్పించేటువంటి బలులే కదా, రోజు చేసే సేవలో పూస్తంత అలసత్వము ప్రదర్శిస్తే ఉంది. పాపం ఏనాడు చేశారో చేయలేదో కానీ ఈనాడు చేస్తున్నప్పుడు మాత్రం, తప్పు చేసినప్పుడు మాత్రం దేవునికి కూర్చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. తప్పు చేసినప్పుడు దేవునికి మానవుడు దొరికిపోతాడు. ఇందాక ఆయన అంటున్నాడు కదా, యోబు భక్తుడు, యోబు గ్రంథంలో ఆయనకి ఇంత ఆయాసం వచ్చేస్తుందంట, మాట్లాడలేకపోతే ఆయనకి ఆయాసం వచ్చేస్తుందంట. ఆయన మనసేమో నిండిపోయిందంట మాటలతో, నా అంతరంగంలోనేమో ఆత్మ బలవంతం చేసేస్తుందంట. ఇప్పుడు చదవబడినటువంటి యోబు గ్రంథం 32వ అధ్యాయంలో క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. నేను మాట్లాడి ఆయాసము తీర్చుకునేదను. మనుషులైతే బరస్ట్ అయిపోతారు, బీపీ పెంచేసుకుంటారు, నరాల్లో క్లాట్స్ పెంచేసుకుంటారు. కానీ దేవుడు అలా పెంచుకోడండి. ఆయనకి అవసరం లేదు. ఆయన బీపీ పెంచుకోవాల్సిన అవసరం, నరాలు పగలగొట్టుకునే అవసరం, ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళే అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడో చూస్తే ఇక్కడ వాళ్ళిద్దరిని ఏం చేశాడంట, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఏం చేసిందండి? కాల్చిపారేసిందంట. ఆయన పరిశీలన చేసేది ఎందుకొరకో చెప్పనా? ఇప్పుడు ఎందుకొరకు పరిశీలన చేస్తున్నాడు? ఎందుకొరకు? పనిష్ చేయడానికి. నేను పరిశీలన చేసేది ఎందుకు అని అంటే దేవుడు పనిష్ చేయడానికి. పరిశీలన అనేది ట్రీట్మెంట్కి, జడ్జిమెంట్కి. ఆయన ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఆ మనుషులు లేకుండా చేశారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ మాట చదువుతున్నప్పుడు చాలా కన్నీరు వేదన కలిగింది. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు
నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును. చూసారా? ఎందుకో చెప్పినా, ఆయన చూచి చూడనట్టు ఉండేది, ఏదొచ్చినా సరే వెంటనే అడ్డగిచ్చింది. ఎప్పుడంటే ఎప్పుడు దొరుకుతావా అని పరిశీలన చేసేది. ఎందుకొరకు అని అంటే ఆయనేమిటో ఆయన ప్రజల మధ్య నిరూపించుకోవటానికి. ఇక్కడ వీళ్ళిద్దరిని లేపేసిన తర్వాత మోషేతో అంటున్నాడు దేవుడు, ఏమనుకుంటున్నారు నన్ను? ఏమనుకుంటున్నారు? నేనేంటో, నేను పరిశుద్ధుణ్ణి. నువ్వు అపవిత్రమైన నేను చెప్పనటువంటి పని నువ్వు చేస్తే నేను చేతగానులాగా చూస్తా ఊరుకుంటానా? ఏమోషే చెప్పు అహరోన్కి. పాపం అహరోను మౌనమైపోయాడు. చూడండి, అహరోను మౌనముగా ఉండగా ఎంత దుస్థితి! ఒకరు కాదు, దేవుని సన్నిధిలో సేవ చేస్తూ అతి పరిశుద్ధ స్థలంలో పాడి చనిపోయిన 2 కుమారులను చూసి ఏడవలేనటువంటి అసలు అది మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. అహరోను కూడా వాళ్ళతో పాటే ఉన్నాడు. కుమారులతో కలిసి సేవ జరిగిస్తూ ఉన్నాడు. ప్రభువుకి బలులు అర్పిస్తున్నారు. అది ఎవరి కోరికన్నా కావచ్చు. చూద్దాం 16వ అధ్యాయంలో ఎవరెవరి నిమిత్తం వీళ్ళు బలులు అర్పిస్తున్నారో గమనించినప్పుడు వారి నిమిత్తము 16వ అధ్యాయంలో చదవండమ్మా, చదవండి. అదే, అతడు ప్రాయశ్చిత్తం వచ్చేటకు అతడు లోపలికి పోయినప్పుడు అతడు తన నిమిత్తమును 17వ వచనం 16-17 తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును. ఎవరి నిమిత్తం? ఎంతమంది విషయంలో చేస్తున్నాడు ఇక్కడ? ఎంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసేది నీ నిమిత్తము, మీ కుటుంబ నిమిత్తము, తర్వాత సంఘములో పరిచర్య చేస్తే సంఘము నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తము చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవ చేసే వాళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి హెచ్చరిక, సేవ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి దేవుడు చేసే హెచ్చరిక. దేవుని సన్నిధిలో సేవ చేయాలి, నేనేదో వల్లించేయాలనుకుంటాం కాదండి. నువ్వు చేసే ప్రతిదీ ఎంతమంది లెక్క నువ్వు చెప్పవలసి ఉందో, ఎంతమంది నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలసి ఉందో ఈరోజు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. వీళ్ళందరి నిమిత్తము ఆయన బలి అర్పణ చేసేటప్పుడు దేవుడు చెప్పిన రీతిగా కాక, దేవుడు సెలవిచ్చిన రీతిగా కాక, తన సొంత తన సొంత జ్ఞానము, తన సొంత ఆలోచన. నిజంగా దేవుడు మెచ్చుకుంటాడండి? అవతలు పడేశాడు. కనీసం వాళ్ళని తీసుకురావడానికి కూడా బయటికి ఎవ్వరూ ముందుకెళ్ళట్లేదు. సైలెంట్ అయిపోయింది సమాజం అంతా. తండ్రి మౌనమైపోయాడు. అదే సమయంలో పరమ తండ్రి ఆనందిస్తున్నాడా? అదే సమయంలో పరమ తండ్రి ఆనందిస్తాడా? ఆయన ఎంత దుఃఖపడతాడు, ఆయన ఎంత వేదన పడతాడు. అహరోను కంటే, మోషే కంటే, ఆ తర్వాత ఉన్న 2 సహోదరుల కంటే ఆయన పరలోకపు తండ్రి. ఆయన బిడ్డలు ఆయన అగ్నితో, ఆయన పంపిన అగ్నితో, మాటలు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఎటు చూడొద్దు అసలు. ఆయన పంపించిన శిక్షతో చనిపోయినప్పుడు ఎంత ప్రలాపించి ఉండొచ్చండి, ఎంత కలత చెంది ఉండొచ్చు.
అద్భుతంగా వాళ్ళకి యాజక ధర్మం జరిగించాడు. అద్భుతమైనటువంటి యాజకులుగా ఉండాలని కోరుకున్నాడు. ఇజ్రాయేలును నడిపించడానికి అహరోను నిన్ను కలిసినప్పుడు నీ హృదయంలో ఎంతో సంతోషం కలుగుద్ది అనుకున్నాడు. కానీ అహరోను దుఃఖపడుతూ ఉంటే, అహరోను రోధిస్తూ ఉంటే వృద్ధాప్యంలో పరమ తండ్రికి ఎంతో దుఃఖం. ఎప్పుడన్నా యోచించావా? దేవునికి ఆయాసం కలిగించే కార్యాలు చేస్తున్నప్పుడు, దేవునికి దుఃఖం కలిగించే విషయాలు జీవితంలో ఎలా అవుతున్నప్పుడు, ఎప్పుడన్నా ఒక్కసారి చెడు చేసేటప్పుడు, చెడు చూసేటప్పుడు, చెడు కలిగి ఉన్నప్పుడు, చెడును కంటున్నప్పుడు, కంటమే నువ్వు కన్నావు అని అంటే నీ కొడుకు మీదకి వచ్చేసింది, నువ్వు కన్నావు అని అంటే నీ కూతురు మీదకి వచ్చేసింది. అందుకనే అహరోను తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తము, ఇజ్రాయేలీలందరి నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తము చేయవలసి, వాళ్ళందరి పాపాలు వీళ్ళు భరించవలసి. మీరు 16 చదువుకుంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏది తిన్నా సరే ప్రజలు అర్పించినటువంటి బలి అర్పణలో నుంచి ఆ మాంసాన్ని తినడానికి కూడా గజగజ గజగజ వణికిపోయారంట. ఎందుకు తినలేదయ్యా అంటే, మేము కూడా అలాగే చనిపోతామనే భయం మాకు కలిగింది మోషే అంటున్నారు వీళ్ళు. ఆ భయం నీకు ఎప్పుడు ఉండాలంటే, ఆ భయం ఎప్పుడు ఉండాలి అంటే చెడుగుని గర్భము ధరించేటప్పుడు. బైబిల్ చెప్తుంది, చెడుగుని గర్భము ధరించి మనిషి ఏం కంటాడండి? మరణాన్ని కంటాడు, మరణాన్ని కంటాడు. పాపము పరిపక్వమై మరణమును కనును. పాపం పరిపక్వమైపోద్దంట ఒకానొక టైం వరకు. ఒకానొక టైం దేవుడిస్తాడు. ఒకవేళ ఇవాళ చావట్లేదంటే ఈరోజు ఇంకా నీకు కృప ఉంది, కృప ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ శిక్షలోనికి నువ్వు వెళ్తున్నావు అనేది. మనం ఏమనుకుంటా అంటే, కృప ఉన్నప్పుడు అబ్బో హాయి, ఇంకా నేను ఉండొచ్చు, ఇంకా బ్రతకొచ్చు. నీకు కృప దొరికిన కొలది నువ్వు సత్యములోనికి ఇంకా స్పష్టముగా రావాల్సి ఉంటుంది. వీళ్ళకి ఎంత అభిషేకం ఎందుకు ఇచ్చాడంటే, వీళ్ళన్నిటిలోనూ వీళ్ళు ఎందుకు ప్రత్యేకపరిచాడంటే, వీళ్ళు స్మాల్ మిస్టేక్ చేసిన, కంటిలో నలగంత మిస్టేక్ చేసిన ఎవడొకడు పాపము వాడి మీద నిలబడిపోయి ఉంటుందండి, నిలబడిపోయి ఉంటుంది. ఇక్కడ చూద్దాము 16వ అధ్యాయంలో 19వ వచనం. తన వ్రేలితో ఆ రక్తముతో కొంచెము దాని మీద ప్రోక్షించి దాని పవిత్రపరిచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి. అర్థమైంది ఇప్పుడు ఎందుకు దేవుడికి బాధ, దేవుడు ఎందుకు పరిశీలన, దేవుడు ఎందుకు సూక్ష్మంగా మనుషులను చూడాలి అని అంటే, నీవు చేసేది ఇశ్రాయేలీల పరిశుద్ధత కొరకు. నువ్వు సక్రమముగా చేస్తే అది ఇశ్రాయేలీల పరిశుద్ధతకు ఎంతో దోహదపడుతుంది. నువ్వు అక్రమముగా చేస్తే వాళ్ళు కూడా అక్రమములోనికి, నీ అపవిత్రత, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీవు అర్పించే బలి అందరికీ సమాధానంగా ఉంటుంది. నీవు అర్పించక దానికి నువ్వు కలిపినప్పుడు అప్పుడేమవుతుందంటే ప్రజల యొక్క పాపము నిలిచి ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవునికి ఎక్కడా నా ప్రజల పాపం నిలిచిపోవటానికి ఎవ్వడు కారణమైనా, వింటున్నారా జాగ్రత్తగా, ఎవ్వరు కారణమైనా ఒక మనిషి కాఠిన్యానికి, ఒక మనిషి మారు మనసు పొందకపోవడానికి చాలామంది మనల గురించి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. మీ దగ్గర మీ చర్చిలో బాగానే ఉంటారు, ఇంట్లోకి వచ్చేసరికి రివర్స్ సీన్ ఉంటుందని. నీ ఇంటిలో ఉన్నా, నువ్వు మందిరంలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, ఆ మనస్సాక్షి బ్రతికి లేనప్పుడు, అది చచ్చినప్పుడు ఆదాము
ఆదాముని దేవుడు నిర్ణయించింది, సృజించింది ఏదేను కావలి కొరకు, అవ్వమ్మ కోసం కాదు. ఏదేనును కాపాడుట కొరకు. శత్రువు పొంచి ఉంది, పరలోకం నుండి త్రోసివేయబడింది, ఎక్కడ దేవుని తోటలోనికి ప్రవేశిస్తుందో అని నువ్వు దాన్ని కాపుగాయ బాబు అన్నాడు. కానీ ఎక్కడ కాస్తున్నాడో కాపు తెలియదు, కానీ శత్రువు తోటలో ప్రవేశించింది, తన భార్యని వశపరుచుకుంది, తన భార్యతో చెడుగు చేయించే వరకు దాని మనస్సును వాష్ చేసింది. ఆ తర్వాత ఇతనిని మోసం చేసే వరకు కూడా దేవుడు వచ్చి అడుగుతుంటే ఎక్కడున్నామని వెతకాల్సి వచ్చింది. దేవుడు ఆదామా ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండవలసిన వాడు అడుగుతున్నాడు నిన్ను ఈరోజు. ఏం చేస్తున్నావు? నేను చూడట్లేదు అనుకుంటున్నావా? వాక్యం విన్నప్పుడు కూడా వాత బయటికి వెళ్ళకపోతే, ఆ హృదయం కోయబడకపోతే, ఆ హృదయ కాఠిన్యము విడిచిపెట్టబడకపోతే, ఆ వాక్యానికి మనకు చోటు ఇవ్వకపోతే, చోటిచ్చి ఆలకిస్తే అదేం చేస్తుందంటే మనస్సాక్షిని చీల్చి ఆ చెడుగును బయటకు లాగేస్తుంది. చోటే ఇవ్వట్లేదు అనుకో, బతుకంతే. బ్రతుకున్నావు అంటాడు కదా, నువ్వు పేరుకు మాత్రమే, నువ్వు జీవించుచున్నావన్నా పేరుకు మాత్రమే, కానీ నీవు మృతుడవే. వాక్యానుసారంగా బ్రతకలేనప్పుడు, దేవుని మాటల ప్రకారం జీవించలేనప్పుడు చచ్చిపోయేమే, బ్రతికేమి, చర్చకొచ్చేమి, రాకేమి, ప్రార్థన చేసేమి, చేయకేమి, క్రైస్తవుడిగా ఉండకేమి, ఉంటే ఏమి. ఇవన్నీ కూడా దేవునికి ఆయాసకరమైనవే. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి నుండి అహరోను కుమారులు ప్రథమ 2 బిడ్డల్ని కూడా ఆయన సన్నిధిలో కాల్చివేసిందని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నా యొద్దనున్న వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఏలియా చేసినటువంటి అద్భుత కార్యం, అప్పుడు దాకా కూడా 2 ఆలోచనల మధ్యలో ఇజ్రాయేలు ప్రజలు కొట్టుమిట్టాడిపోతున్నారు. ఆహాబా, యెజబెలా, ఏలియానా, ఎటు మేము వెళ్ళాలి? 2 ఆలోచనలు. ఆహాబుని తప్పించుకుని వెళదామా అంటే యెజబెల్ చంపేస్తుంది. పోనీ ఏలియా గొప్పోడని చెప్పేసి ఏలియా పంచన చేరదామా? దేవుడిని ఇప్పటికే మనము పూర్తిగా అనుసరించట్లేదు, యెజబెలు నీడలో బ్రతుకుతున్నాం. 2 తలంపులను దేవుడు విడగొట్టి ఏది శ్రేష్టమైనదో ఏలియా ద్వారా అక్కడ అద్భుత కార్యం జరిగించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ ఈ రీతిగా కేకలు వేస్తున్నారు. ఏమని? యెహోవాయే. అడగటం కానీ ఆన్సర్ దొరకదా మీకు? బైబిల్ ఎలా చదువుతున్నారో అర్థమైపోద్ది. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన ఏమిటంటే అర్థమైపోద్ది. వాక్యం చదవట్లేదన్నది ఇక్కడ ఆన్సర్ ఇవ్వకపోతే అర్థమైపోద్ది. ఇది అందరికి బొడ్డోడికి కూడా తెలుసు. యెహోవాయే దేవుడు, దేవుని నామం మహిమపరచబడింది. దేవుడు గొప్పోడు, ఆయన ఒక్కడే శ్రేష్ఠుడు, ఆయన మాత్రమే దేవుడు అనేది ఆ రోజు ప్రజలందరూ కూడా తెలుసుకుని ఏలియా దగ్గరకు వచ్చేసారు. పట్టుకోండి అన్నాడు. అప్పుడు ఆ దెబ్బని దొరికినోండి దొరికినట్టు ఏం చేశారండి? చంపేశారండి.
దేవుడు చంపొచ్చినా దేవుడు అలా మైనస్ చేసేస్తాడా? నిన్ను బట్టి పక్కనోడు ఏమవుతున్నాడండి? నిన్ను బట్టి పక్కనోడు ఏమవుతున్నాడు? నీవు చావక ఉండునట్లు. అర్థమవుతుందా? నువ్వు చస్తే చచ్చావు, కానీ పక్కనోడు ఏం చేస్తున్నావు? పక్కనోడు ఏం చేస్తున్నావు? నీ శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి నువ్వు చస్తే చచ్చావు, కానీ పక్కనోడు నీ వల్ల చావటం దేవునికి ఇష్టం లేదు. ఇది గ్రహించాల్సింది. నువ్వు చావాలనుకుంటే ఆ పాపంలో పడి చావు, అంతేగాని పక్కనోడికి మాత్రం అంటించొద్దు. ఇప్పుడు వీళ్ళు సేవకులు. సేవకుడు అనబడేవాడు సేవ నిమిత్తం వచ్చాడు. పర్ఫెక్ట్గా ఉండలేనప్పుడు సేవను వదిలేయాలి. నా వల్ల కాదని. అప్పుడు వాక్యం గుర్తుకొస్తుందా? ఏం వాక్యం గుర్తుకొస్తుంది? నాగటి మీద నీ రాజ్యము కావాలా, లోకము కావాలా? రెండిటి మీద ఉంటే రెండు పడవల మీద ఒక వ్యక్తి ప్రయాణం చేయగలడా? అందుకే దేవుణ్ణి వదిలే. నువ్వు వదిలేసేవంటే పక్కనోడు బాగుపడతాడు, పక్కనోడు పరిశుద్ధపరచబడతాడు, దేవుని నామం మహిమపరచబడుతుంది. అప్పుడు వెంటనే వాళ్ళ సహోదరులను పిలిపించి వాళ్ళిద్దరినీ కూడా ఈ మాట మరీ బాధ, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమును ఎదుటి నుండి పాళెము వెలుపలికి ఎక్కడ పడేశారండి? తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? పాళెము వెలుపల. ఎక్కడ సేవ ఇచ్చాడు? ఎక్కడికి ఇచ్చేశారు? ఎక్కడ సేవ చేస్తున్నావు? తెర లోపల సేవ. తెర తీసుకుని లోపలికి వెళ్ళి ఆ పశువు రక్తాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ అట్ల మీద కొమ్ముల మీద పెట్టి బలిపీఠం మీద పెట్టి అద్భుతంగా సేవ చేసి, అయ్యా వందనాలు, పాస్టర్ గారు వందనాలు, అయ్యా మీరు గొప్పోళ్ళు అయ్యా నీ చేయి నా మీద వెయ్యయ్యా, అయ్యా నాకు రాయ్యా. ఎంత వంగుతారండి సేవకుడికి. జనాన్ని మోసం చేస్తావా? కానీ ఈరోజు వాళ్ళ శవాలు ఎక్కడున్నాయండి? పాళెము వెలుపల. ఎవరుంటారండి పాళెము వెలుపల? పాళెము వెలుపల ఎవరుంటారు? చదివారు మీరు? లోపలికి రానివారు. ఎవరితో ఈక్వల్ అయ్యాడండి? సేవకుడు ఎవరితో ఈక్వల్ అయ్యాడు? చూసారా? మన గతి ఇక్కడైతే పర్లా, తర్వాత అక్కడికి పాళెము లోపల ఉంచడానికి అధికారం లేనప్పుడు పరలోక రాజ్యం వెళ్ళడానికి జాగ్రత్త చెప్పుకుంటున్నాం కదా. రాజులైనా ఇప్పుడు చెప్పు రాజులైన యాజక సమూహం, నువ్వు ఉండగలుగుతావా? ఇంత పరిశుద్ధంగా ఉండగలుగుతావా? కంట్లో నలకంత పాపం చేయకుండా నువ్వు ఉండగలుగుతావా? అంటే ఉండగలిగినోడే దేవుని రాజ్యం. ఎందుకనంటే నేను పరిశుద్ధుడిని, నీ నిమిత్తము నా మహిమ నేను తక్కువ చేసుకోను. అలా ఉండగలిగిన వాడే నా సేవలో నిలిచి ఉండాలి. అలా లేనివాడు చచ్చిన శవముతో సమానం. పాళెము వెలుపలకే కాదు, పరలోక రాజ్యానికి కూడా ఏ మాత్రము కూడా అర్హత లేదు అని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత 6వ వచనానికి వచ్చినప్పుడు, లేవికాండం 10వ అధ్యాయం 6వ వచనానికి వచ్చినప్పుడు, అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండునట్లు, అండర్లైన్ చేయని బైబిల్లో, నీవు చావకుండునట్లు రాసుకో బ్రాకెట్లో, నేను చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లు. నువ్వు తప్పు చేస్తే దేవుడి కోపం ఎవరి మీదకి వస్తుందండి? దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? మీరు మీ తల విరబోసుకొనకూడదు. మీ తల ఇప్పుడు ఏంటండి?
జనాలు ఏం చేస్తున్నారు? పాదిరులు కూడా సిగ్గుండాలి. గెడ్డాలు పెంచుకోవడం, జుట్లు పెంచుకోవడం. మీరు కూడా జడేసుకుని ముసుకేసుకోవాలి. అప్పుడు సిగ్గుచేటు. బైబిల్లో ఇంత క్లియర్గా మీరు కూడా ఎవరో జుట్లు విరబోయబాకండి. బైబిల్ చెప్తుంది నువ్వు రాజువు యాజకుడిగా ఉండాలి అని అంటే యాజక ధర్మం పాటించాలి. ముందు యాజక ధర్మం పాటించకుండా, యాజకుని విధులు పాటించకుండా, యాజకుడికి ఇచ్చిన కట్టడలు పాటించకుండా, యాజకుడికి ఇచ్చిన ఆజ్ఞలు పాటించకుండా ఇంకెందుకు బోధ? కఠినంగా ఉందా? మెంటలు వచ్చినట్టుంది విమలాంటికి అనుకుంటారా? పర్లేదు, నేను పరలోకం పోగొట్టుకోను. ఇక్కడ పడిన కష్టాలు చాలు. చెప్పేది బట్టలు చింపుకొనకూడదు. ఏం చేస్తున్నారండి? సన్నాసులు చిరిగిపోయిన గుడ్లు కొనుక్కుంటున్నారు. సిగ్గుండాలి. ఆడవాళ్ళు కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు, ప్యాంట్లు చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటారు. బైబిల్ చెప్తుంది క్రైస్తవులు కూడా చేయటం ఇది దురదృష్టకరం. యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చు. యెహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదు. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాటలు? ఎవరికి చెప్తున్నాడు? అహరోను తర్వాత ఇద్దరు కుమారులకి చెప్తున్నాడు. అహరోనుకి చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? చచ్చినోడి దగ్గరికి వాళ్ళ కోసం ఏడ్చేవాళ్ళు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఒక గ్రూప్ ఉంది వాళ్ళకి. మీరు ప్రత్యక్షపు గుడారము నుండి బయటికి వెళ్ళకూడదు. కనీసం ఇంటికి వెళ్ళి గౌరవం అని ఏడుద్దామన్నా ఎంత కఠినంగా ఉందో తెలుసా? ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఆలోచించండి. దేవుని బోధ కఠినమే. నిలబడగలిగినోడే నిలబడతాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, పిలువబడడానికి బొచ్చెడు మంది ఉంది, సర్వలోకాన్ని పిలిచాడు. కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది. ఏసే దగ్గరే 12 మంది ఉన్నారండి. లక్షల మంది, వేల మంది వచ్చారు. తినటానికి గంపిళ్ళు ఎత్తడానికే పనికొచ్చారు. కానీ వాళ్ళెవరూ కూడా ప్రభు కాడి మోయడానికి ఎవరు కూడా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే నువ్వు కఠినంగా చెప్తున్నావా బోధ. ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభు అంటున్నాడు. ఈరోజు అహరోనుతో ప్రభు అంటున్న మాట, తన కుమారులతో ప్రభు అంటున్న మాట, జాగ్రత్త. మీరు ప్రత్యక్షపు నీ దేవుని సన్నిధిని విడిచి మీరు బయటికి ఎందుకనంటే మీరు యెహోవా అభిషేక తైలము మీ మీద ఉన్నది. నిజంగా ఈ అభిషేక తైలము, ఈ రోషము, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఉంటే నిజంగా ఆయన తైలాభిషేకం మన మీద ఉంటుంది. అది లేనప్పుడు ఆ మనిషిలో చావు ఉండదు. బతికి బతికినట్టు, చచ్చి చావనట్లు. చావ ఉండదు. చావలేని చెట్టు దేనికి పనికి వస్తుందండి? పొయ్యిలో పనికి వస్తుంది. ఇక్కడ అదే చేశాడు. మరి ఇక్కడ దేవుడు అదే చేశాడు. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. 8వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు. ఎన్నిసార్లు అంటున్నాడండి? మాటకి చెప్తున్నాడు. ఎందుకనంటే
మానవుడు చచ్చాననుకోడు, ఓడిపోతున్నా గెలిచాను అనుకుంటారు. ఎందుకనంటే మన బుద్ధి పనిచేయదుగా, జ్ఞానం ఉండదు కదా. కాబట్టి ఇక్కడ అంటున్నారు, మరలా మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి అండర్లైన్ చేయండి బైబిల్లో, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని ఏంటిది లౌకికం చెప్పండి. కొంతమందికి లౌక్యం ఉంటుంది, బతక నేర్చిన వాళ్ళు ఉంటారు, వీళ్ళ దగ్గర ఉంటుంది ఇది. తప్పు చేసి కూడా వారికున్న లౌక్యంతో చేయనట్టుగా అమాయకంగా నటించేస్తారు. నటనాపరులు. లౌక్యము అంటే మనకిష్టమైన ఇక్కడ అంటున్నాడు దేవునికి ఇష్టమైన, ప్రతిష్ఠించబడిన వాడు దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని చేయాల్సింది. కానీ ఇక్కడ లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుచేటకు. సావకుడు ఎలా ఉన్నాడండి? సావకుడిని ఎందుకు పిలిచాడు? నీ బోధ ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ క్యారెక్టర్ ఎలా ఉండాలండి? అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని వేరు చేయాలి. అంటే వాళ్ళ బ్రతుకు మార్చాలి సేవకుడు అనబడినాడు. అందుకనే భిక్షాటన చేయటం అంటే చిరాకు నాకు. సేవకులు ప్రార్థన చేసేసాక కూర్చుంటారు కాసేపు, చిరాకు. లౌకికమైన జ్ఞానం, దేవుని తట్టు చూసినప్పుడు వారి కళ్ళు లజ్జింపకపోవునుగాక అంటున్నాడు దావీదు భక్తుడు. అంటే సిగ్గుపడడు. దేవుని వైపు చూసినటువంటి ఎవరు కూడా సిగ్గుపడరు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఎందుకంటే అపవిత్రమైన దానిని విడిచిపెట్టి పవిత్రమైన దానిని అనుసరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నేను తప్పు చేస్తే నా తప్పు నీ సొమ్ము తిన్నా నాకు చుట్టుకుంటుంది. నేను సరైన బలి అర్పణ నేను చేయనప్పుడు, సొమ్మే కాదండి బాధ్యత కూడా, సరి అయిన బలి అర్పణ నేను చేయనప్పుడు, నీ నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చెల్లించినప్పుడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయనప్పుడు, మీ నిమిత్తము అంగలార్చినప్పుడు, మీ నిమిత్తము ఆ బండ సందులో నిలబడలేనప్పుడు నీ అపవిత్రత నాకేమవుతుందండి? అపవిత్రుడికి స్నేహం చేస్తే అపవిత్రత. నన్ను ఏర్పాటు చేసుకున్నది దేవుడు ఎందుకంటే నిన్ను పవిత్రపరచడానికి, దేవుని దగ్గర నిత్యము ధూపం వేయడానికి. కానీ చేసే పని ఏమిటి అని అంటే నీ దగ్గర ఉన్నది కూడా నేను అంటించుకుంటున్నాను. అందుకనే నీ స్నేహం కూడా పరిశుద్ధులతోనే ఉండాలంటాడు. అని స్నేహం లేకుండా కూడా ఉండకూడదు. స్నేహం చెయ్యాలి. మన పవిత్రత వాళ్ళకి ధరింప చేయాలి. ఇది కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అని అంటే, దేవుడు మనల్ని ఎందుకు అంత కఠినంగా దేవుడు వ్యవహరించాడు, అలా చంపేశాడేంటి, చిన్న వార్నింగ్ ఇవ్వలేదేంటి అని చాలామంది పనికి మాలిన వాళ్ళకి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. నీకు చెప్పాడు కదా, నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు కదా, నువ్వు నడవలసిన విధానం చెప్పాడు కదా, నువ్వు తినవలసినవి చెప్పాడు కదా, నువ్వు మాట్లాడవలసింది చెప్పాడు కదా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలనేది చెప్పాడు కదా, ఇంకేం చెప్పలేదని
అంటే దేవుడు పద్ధతి కాబోదే చేస్తాడా? ఏమండి, ఒక్కొక్క సేవకుడు రోజు ఆశీర్వాదమే చెప్తాడు. బైబిల్లో పుట్టి ఆశీర్వాదమే ఉందండి. ఆశీర్వాదాలు ఆ 27, 28 ఉంటే శాపాలు 60 దాకా ఉంది. ఏది ఎక్కువ ఉంది? ఎప్పుడు కూడా నష్టపరిచేదాన్ని తెలుసుకోవాలి. లాభం వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, కానీ నష్టం తెలిసి ఉండాలి, శిక్ష తెలిసి ఉండాలి. శిక్ష తెలిసినప్పుడు తప్పు నుండి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చావక ఉండునట్లు, ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చావక ఉండునట్లు, దేవుని సన్నిధిలో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, ఏ మనిషితో ఉన్నా అన్నది మొట్టమొదటిది దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మొట్టమొదటి పాయింట్. రెండవది, దేవుని సన్నిధిలో నిలిచి బోధించేటప్పుడు చెప్పడం చాలా ఈజీ. చెప్పడం చాలా ఈజీ. చిన్నపిల్లోడు కూడా చెప్తాడు బైబిల్లో నుంచి చదివి చెప్పమంటే. కానీ చెప్పే ముందు పాటించగలిగి, గైకొనగలిగి చదువుదాం. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. 25వ అధ్యాయము, 20 కీర్తనల గ్రంథము 25వ కీర్తన 11 నుండి 14 వరకు చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. దావీదు భక్తుడు అంటున్నాడు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆయన మార్గాన్ని తెలియజేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మర్మాలను తెలియజేస్తాడు. భక్తులకి మర్మాలు తెలియజేస్తాడు ఆయన. ఆ భక్తి లేనప్పుడు ఆయన కూడా మౌనమైపోతాడు. మరొక మాట 132వ కీర్తన కూడా చూసినప్పుడు 132వ కీర్తన 11వ వచనం. మరొక మాట నేను చదువుతున్నానని చదవండి. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల. నువ్వు గైకుంటే నీ కొడుకు గైకుంటాడు. నువ్వు అడ్డత్రోవలో ఉంటే గేదె ఎక్కడ ఉంటుందో దూడ అక్కడే ఉంటుంది. మీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నా సింహాసనము మీద నువ్వు ఎక్కడుంటావో నీ కుమారులు అక్కడ ఉండాలి అని అంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనం అలా చేయగలుగుతాం. చివరిగా మత్తయి సువార్త ఒక మాట చదువుదాం. 9వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. చాలు. ఎంత విశ్వాసం అండి ఇక్కడ ఈ వ్యక్తికి, ఎంత విశ్వాసం. అరే కుమార్తె చనిపోయింది, ప్రభువుని పిలిచాడు. అందరూ వచ్చి అంటున్నారు, ఏమయ్యా చనిపోయిందయ్యా నీ కుమార్తె,
కానీ ఆయన అంటున్నాడు, ఆయన వస్తే నా కుమార్తె అయినను. ఎంతమంది చెప్పినా సరే నువ్వు వస్తే నా కుమార్తె బ్రతుకుద్ది. ఎంత విశ్వాసం ఉండాలంటే సేవకుడికే కానీ విశ్వాసకే కానీ చచ్చిపోయినా బ్రతుకుతామనే విశ్వాసం ఉండాలి. ప్రభు అదే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. ఆ దమ్ము కావాలండి. ఆ దమ్ము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు. చివరిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చివరి మాట, ఒక మాట చదివేసి నేను ముగిస్తున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 11:30వ అధ్యాయం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల విమర్శకుడు విమలకి కానవసరం లేదు, విమర్శకుడు ఇంకొక వ్యక్తి కానవసరం లేదు. ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే నువ్వు చస్తున్నావో బ్రతుకున్నావో అనేది ఆ మనిషికి అర్థమవుతుంది. అది పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎలాగా మనుషులను పరిశీలన చేస్తున్నాడో ఏ వ్యక్తికి ఆ వ్యక్తే ఆత్మ పరిశీలన చేసుకునవలసి ఉన్నదని హెచ్చరిక చేస్తూ ఈరోజు ప్రభు యొక్క సన్నిధానమునకు వచ్చినటువంటి మనము లౌకిక పరముగా ఆయన సన్నిధికి వచ్చి లౌకిక పరముగా అంటే నీకు ఇష్టమైన దాన్ని అనుసరిస్తూ ఆయన బలలో పాలు పొందుతూ ఆయన పాత్రలో చేయి ముంచుతూ ఉంటే అది శిక్ష అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి వస్తే ఖచ్చితంగా దేవుని సహాయం దొరుకుతుంది అని హెచ్చరిక చేస్తూ మీరందరూ కూడా దేవుని సన్నిధానమునకు వచ్చినటువంటి మనమందరము కూడా చావకు ఉండునట్లు దేవుని సన్నిధిలో నుండి దేవుని బలిపీఠము నుండి అగ్ని వచ్చి మనల్ని కాల్చివేయక మునిపే ఈరోజు గడిచి బట్టకట్టి బయటికి వెళ్ళామంటే అబో నేను మంచోడు అనుకుంటాం కాదు. నీకు ఈరోజు దేవుని హెచ్చరిక వచ్చింది, రేపొద్దున అగ్ని వస్తుంది అనే దానికి, ఇంకా ఎక్కువ పనిష్మెంట్ వస్తుంది అనే దానికి ఎదురు చూస్తూ భయభక్తులతో ముందుకు సాగాలని ప్రభు పేరట హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.